ఎంతో సుదీర్ఘకాలంగా తమ దర్శనానికి నిరీక్షిస్తున్నాను ప్రభు. ప్రతి క్షణము మిమ్మల్ని స్మరించుకున్నాను నేను. నిజం చెప్పాలంటే సకల లోకాలలోనూ అందరికంటే మీకు పరమభక్తుని నేనే ప్రభు. నేను మా భక్తులకు దాసుడను. సమస్త లోకాలకు పాలకుడినే కావచ్చు. కానీ నేను నా భక్తుల కోరికలు నెరవేర్చే కార్యానికి బాధ్యత వహిస్తూ ఉంటాను. ఏ విధంగా తమరు దేవాది దేవుడై నెలకొన్నారు, అదేవిధంగా నేను భక్తులకే భక్తుడను ప్రభు. కనుక విష్ణు అంటే శివుడే. శివుడంటే విష్ణువే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. దేవరా, మా కన్నయ్యనంత తదేకంగా చూస్తుంటే పసిబిడ్డకి దిష్టి తగలొచ్చు. ఎంతటి దిష్టినైనా విరిచే తల్లి ఉన్నప్పుడు ఎవరి దిష్టి అయినా ఎలా తగులుతుంది చెప్పమ్మా? తీసుకోండి, చూసుకోండి మీ కన్నయ్యని. నన్ను క్షమించండి దేవరా, మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. ఇందులో క్షమించాల్సిందేమీ లేదు. తమరు కేవలం తల్లిగా తమ బాధ్యతను నిర్వర్తించారంతే. నీలమణి ధన్యుడు, అందుకే మీ వంటి తల్లి లభించింది. సరిగ్గా చెప్పారు మహాదేవా, సరిగ్గా చెప్పారు. నాకు సంతోషంగా ఉంది. మా చిన్నారి మిత్రునికి తనెంతగా తప్పించాడో తగిన మాతృవాత్సల్యం లభించింది. వద్దు 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 శివ, ఏం చేస్తున్నారు మీరు? మీరు నా రహస్యాన్ని మొదటి నుండి దాచిపెట్టనివ్వడం లేదు. ఏ తల్లైనా ఎందుకు పరితపిస్తుంది? తన పుత్రుని సంతోషం కోసం. అలాగే ప్రతి పుత్రుడు తన తల్లి వాత్సల్యం కోసం పరితపిస్తుంటాడు. ఆ పసివాడు సామాన్య బాలుడైనా అంతే, సాక్షాత్తు నారాయణుడి అవతారమైనా సరే. దేవరా, తమరెంత గొప్ప మాట చెప్పారో. నా మనసు నిండిపోయింది.
మీకేమైనా తీసుకురమ్మంటారా? దర్శనం చేసుకున్నాక తిరిగి వచ్చేటప్పుడు యశోదమ్మ చేతి వెన్న ముద్దను తెచ్చిపెట్టడం మాత్రం మర్చిపోకండి. నాకు తమ చేతులతో తీసిన వెన్నపూస ఇస్తే చాలు తల్లి. నా ప్రపంచమంతా దానితోనే సంతృప్తి చెందుతుంది. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి, ఉండండి. ఇదిగో తీసుకోండి. సదా సుఖీ భవ, ఆరోగ్యమస్తు, దీర్ఘాయురస్తు, యశస్వీ భవ. మీ ఇల్లు సిరి సంపదలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో, విద్యా వికాసాలతో నిరంతరం తొలతూగుగా. హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దైవం అవతారాన్ని కలిసారా ప్రభు? మరి నా వెన్నెక్కడుంది? మా స్నేహితుణ్ణి చూసిన ఆనందంతో ఉప్పొంగిపోతూ కాస్త రుచి చూశానంతే. ఎప్పుడు ఖాళీ అయిందో నాకే తెలియలేదు. అద్భుతం ప్రభు, మహాద్భుతం మీ తల్లి. నిజానికి ఒక విధంగా తను నాకు తల్లే. యోగమాయకి తల్లి. ఆ తల్లి తీసిన వెన్న గోరంతైనా కొండంతే ప్రభు. ఎలాంటిదో ఇక్కడ పుత్రిక అలాంటిదే. అదే వాత్సల్యం, అదే శక్తి సంపద. అందుకే ఆ సకల లోకాల రక్షకుడిని తను కాపాడుకోగలుగుతుంది. తను ఆ గోకులంలోనే ఉన్నట్లయితే తనని ఎవ్వరూ కాపాడే ప్రసక్తే లేదు. బహుశా ఆ పూతన చేయలేని పనిని పూర్తి చేయడానికి తగిన వీరుణ్ణి స్వామి కనిపెట్టినట్టున్నారు. లోపలుకురా. తను ఎంత తెలివైన వాడంటే కఠినాతి కఠినమైన సమస్యని కూడా వెన్నలోంచి వెంట్రుక తీసినంత సులభంగా తేలుస్తాడు. అతనిలోని బుద్ధి కుశలతే యావత్ ప్రపంచంలో తనకి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. తనెవరో తెలుసా?
సూక్ష్మ బుద్ధి శ్రీధరుడు. కంస మహారాజుకి సూక్ష్మ బుద్ధి శ్రీధరుడి సాదర ప్రణామాలు. మనకు తెలియాల్సిందొక్కటే, ఆ విష్ణుమూర్తి అవతారం నిజంగా గోకులంలోనే ఉన్నాడా లేదా అని. అందుకే తనని గోకులానికి పంపుతున్నాను. కంస మహారాజా, చూస్తుంటే మీ మిత్రుడు సూక్ష్మ బుద్ధి ఇక్కడికి రావడం అనేది తమ రాణులకు ఏమాత్రం నచ్చినట్లుగా లేదు. తన మీ శత్రువుని ఎదిరించగలవాడు. వృద్ధుడు, బలహీనుడు, తిన్నగా నిలబడే శక్తి కూడా లేనివాడు. శక్తి ఉండాల్సింది నడకలోనా లేక మెదడులోనా? తన భర్త మిత్రుడిని తన మిత్రుడి ముందే మీరు అవమానిస్తూ ఉంటే దాని అర్థం తమరు తమ భర్త నిర్ణయాన్ని గౌరవించడం లేదనే గదా? దానికి మరో అర్థం ఉంది, తమరు తమ భర్తని కూడా గౌరవించడం లేదని. అయినా నేను తన గురించి ఏమాత్రం పట్టించుకోను మహారాజా. నేను పట్టించుకునే విషయం ఆ పక్కన ఉంది. తనలో ఏదో విచిత్రమైన రహస్యం ఉంది. తమరి రెండవ రాణి సూక్ష్మ బుద్ధి, మరచిపోకండి, వీరు తమరికి మహారాణులు. ఎలా మర్చిపోతాను మహారాజా? అయినా ఇందులో వీరి దోషమంటూ ఏమీ లేదు. దోషమంతా ఈ ఆరిపోయిన దీపస్తంభానిది. ఈ దీపం ఆరిపోయినందుకే అన్ని వైపులా చీకటిగా ఉంది. ఆ అంధకారం వల్లనే వీరికి నాలోని సత్యం సరిగ్గా కనిపించడం లేదు. కనిపిస్తే శ్రీధరుడి తెలివిని వారు అప్పుడే అర్థం చేసుకునుండేవారు. అవును కదా మహారాణి? రాజసిక విందు ఘుమఘుమలాడుతోంది. తమరి కోసం ప్రత్యేకమైన వంటలు చేయించాము శ్రీధర. అయితే పదండి మహారాజా, ముందుగా భోజనం, తరువాతే మంత్రాంగం. చూసావా కన్నయ్య, రోహిణి అక్క నాకెంత మంచి విద్య నేర్పించిందో. చూసావా? యశోదా నాకోసమేనా ఏంటి? చాలండి, ఇంకా మీకోసమే కొడతానా? కన్నయ్య ఏమనుకుంటాడు? ఇది మీకోసం కాదు, మా నీలమణి కోసం కొడుతున్నాను. అవును, నీకే కన్నయ్య. రా. ఇక మా కన్నయ్య ఎప్పుడు నాతోనే ఉంటాడు. చూసారా,
ఇప్పుడు నా ఇంటి పనులు అవుతాయి, అలాగే తను నాకు అడ్డము రాడు. అవును కదా? అద్భుతం అమ్మా. అమ్మంటే యశోదమ్మ. భలే ఆనందంగా ఉందమ్మా. సూక్ష్మ బుద్ధి ఎంత తింటే అంత చురుగ్గా పనిచేస్తాడు. భోజనం భలే ఉంది మహారాజా. ఇప్పుడు ఆదేశించండి. నువ్వు గోకులానికి వెళ్ళాలి సూక్ష్మ బుద్ధి. వెళ్ళగానే ఒక విషయం ఆరా తీయాల్సి ఉంది. ఆ నందుడు ఇంట్లో ఉన్న బాలుడు నిజంగానే విష్ణుమూర్తి అవతారం అవునా కాదా అని. ఆరా తీయడమే కాదు ప్రభు, తన ప్రాణాలే తీసుకొచ్చేస్తాను.